ప్రస్తుత లోక్సభలో బలాలు బీజేపీ 283 సీట్స్ 2+8+3 = 13. ఎన్డీఏ 337 సీట్స్ 3+3+7 = 13. యూపీఏ 58 సీట్స్ 5+8 = 13. అదర్స్ 148 సీట్స్ 1+4+8 = 13. నోస్ట్రాడామస్ అంచనాలు 50 సంవత్సరాల క్రితం నోస్ట్రాడామస్ అనే ఫ్రెంచ్ ప్రవక్త మోడీ గురించి రాశాడు. అదెలా? నోస్ట్రాడామస్ ఏమని రాశాడో చూద్దాం. 2014 నుండి 2026 వరకు ఒక మనిషి ఇండియాని నడిపిస్తాడు. ప్రజలు మొదట్లో ఆయన్ని ద్వేషిస్తారు, కానీ తరువాత ఆయన్ని అత్యంతగా ప్రేమిస్తారు. ఆయన తన దేశాన్ని దురవస్థ నుండి కాపాడడానికి తగిన మార్గనిర్దేశం చేస్తాడు. నోస్ట్రాడామస్ ఇదంతా 1555 సంవత్సరంలో ఫ్రెంచ్ భాషలో రాశాడు. దీన్ని ఫ్రెంచ్ భాష నుండి మరాఠీ భాషలోకి డాక్టర్ రామచంద్ర జోషి అనే ప్రముఖ మహారాష్ట్ర జ్యోతిష్యుడు అనువాదించారు. అది దాదాపు 32 నుండి 33 పేజీలు ఉంటుంది. వేచి చూడండి, రామరాజ్యం వస్తుంది. ఒక మధ్య వయస్కుడు సూపర్ పవర్ అడ్మినిస్ట్రేషన్గా మారి ఒక ఇండియాకే కాకుండా ప్రపంచం మొత్తానికి బంగారు భవిష్యత్ తెస్తాడు. సనాతన ధర్మాన్ని పునరుద్ధరించి ప్రపంచంలోనే ఇండియాని ది బెస్ట్గా నిలబెడతాడు. హిందూ దేశం దెయ్యాలని పిశాచాలని ఓడించి అన్ని శక్తులని తన స్వంతంగా సంపాదించుకుంటుంది. ఆయన నాయకత్వంలో ఇండియా అగ్రరాజ్యంగా ఎదగడమే కాకుండా చాలా దేశాలు ఇండియా ఆశ్రయం కోసం వస్తాయి. కొన్ని యాదృచ్ఛికాలు. బుద్ధుడు పెళ్లి చేసుకున్నాడు, కానీ భార్యని వదిలేసి నిజాన్ని, శాంతిని వెతకడానికి బయటికి వెళ్ళిపోయాడు. ఆయన భార్య ఒంటరిగానే జీవించింది. ఆయన భార్య పేరు యశోధర. మహావీర కూడా వివాహం చేసుకున్నాడు, కానీ ఆయన కూడా భార్యని వదిలేసి సన్యాసిగా మారాడు. ఆయన భార్య కూడా ఒంటరిగానే జీవించింది. ఆయన భార్య పేరు యశోద. నరేంద్ర మోదీ కూడా వివాహం చేసుకున్నాడు. ఆయన కూడా భార్యని వదిలేసి దేశం కోసం తన జీవితాన్ని అంకితమిచ్చాడు. ఆయన భార్య పేరు యశోదబెన్. యశోద, యశోధర మరియు యశోదబెన్. ఇది యాదృచ్ఛికమేనా లేక చరిత్ర రిపీటా? Like and subscribe Eagle Media Works.